దుబాయ్ జాబ్ సెర్చ్ చేశారు, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు అండ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కూడా అయ్యారు. అయితే ఆఫర్ లెటర్‌లో కొన్ని విషయాలు చెప్తాను. అవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తర్వాతే సైన్ చేయండి. ఎందుకిలా చెప్తున్నాను అంటే కొన్ని సార్లు ఇంటర్వ్యూలో మనకేవేవైతే ప్రామిసెస్ చేస్తారో అవి కనుక ఆఫర్ లెటర్‌లో లేవనుకోండి, ఇక్కడికొచ్చిన తర్వాత మీకు వాళ్ళిస్తానన్న బెనిఫిట్స్ అన్నీ ఇవ్వలేదు అనుకుంటే వాళ్ళు మనం క్వెషన్ చేయడానికి ఉండదు. సో, అందువల్ల మనకు ఆఫర్ లెటర్‌లో ఉంటే ఏంటంటే మాకివన్నీ ఇస్తానన్నారు కదా! ఎందుకు ఇవ్వలేదు? క్వెషన్ చేసే స్కోప్ అయితే ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా ఆఫర్ లెటర్‌లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆఫర్ లెటర్‌లో జాబ్ టైటిల్ ఏమున్నది, బేసిక్ సాలరీ ఎంత, అలవెన్స్ ఇస్తున్నారా లేదా అన్నది రాసారో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎంప్లాయ్‌మెంట్ వీసా కంపెనీ ఇస్తుందా లేదా, లేదు అంటే మనమే తీసుకోవాలా అన్నది చెక్ చేసుకోండి. అండ్ అకామిడేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందా లేదా, ఒకవేళ చెయ్యకపోతే మనం బయట ఉండడానికి అలవెన్స్ ఇస్తారా లేదా అన్నది కూడా చెక్ చేసుకోండి. ట్రాన్స్‌పోర్టేషన్ కూడా అలానే ట్రాన్స్‌పోర్టేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా లేదా వెహికల్, లేదు అనుకుంటే మీరే ఓన్‌గా వెళ్తే వాళ్ళేమైనా అలవెన్స్ ఇస్తారా అన్నది కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు విజిట్ వీసా మీద గానీ, జాబ్ సీకర్ వీసా మీద గానీ వచ్చి జాబ్ సెర్చ్ చేసి ఇక్కడ మీకు జాబ్ వచ్చినట్టయితే వాళ్ళని అడగండి ఎన్ని డేస్‌లో వీసా చేంజ్ అవుతుంది, మేమేమైనా ఎగ్జిట్ ఎంట్రీ చెయ్యాలా అని క్లియర్‌గా కనుక్కోండి. ఒకవేళ మీరు ఇండియా నుంచి గానీ లేదా వేరే కంట్రీ నుంచి గానీ ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ అటెండ్ చేసి ఇక్కడికొస్తున్నారు అంటే క్లియర్‌గా కనుక్కోండి. అసలు మీకు ఫ్లైట్ టికెట్స్ కానీ, మెడికల్ చార్జెస్ అంటే స్టార్టింగ్ మీరొచ్చేటప్పుడు ఫ్లైట్‌లో వస్తారు కదా! ఆ ఫ్లైట్ చార్జెస్, ఇక్కడికొచ్చిన తర్వాత మెడికల్ కూడా జరుగుతది మనకి. ఆ మెడికల్ చార్జెస్ కంపెనీ ప్రొవైడ్ చేస్తదా, లేదు అంటే మీరే ప్రొవైడ్ చేసుకోవాలా అన్నది డిస్కస్ చేసిందంతా కూడా ఆఫర్ లెటర్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేపించుకోండి. అండ్ ఒకవేళ మీ ఫ్యామిలీకి కూడా వీసాస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా కంపల్సరీ ప్రతీది కూడా ఆఫర్ లెటర్‌లో మెన్షన్ చేయమని అడగండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఆఫర్ లెటర్‌లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. దీనిపైన 1 మినిట్ వీడియోలో అయితే నేను ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కదా! ఫుల్ లెంగ్త్ వీడియో అయితే చేశాను. నా యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. దుబాయ్ షో యూట్యూబ్ ఛానెల్. ఒకవేళ మీకు లింక్ కావాలి అంటే నా బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో నేను లింక్ కూడా పేస్ట్ చేస్తాను. నా బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో మీరు జాయిన్ అయ్యి చూడొచ్చు.